హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ ఆఫీషియల్. ఈరోజు మీకు ఇన్స్టా ట్రెండింగ్లో ఉన్న ఈఎఫ్ఎక్స్ వీడియో ఎడిటింగ్ అనమాట. ఇది మీకు అలా ఎలా ఎడిట్ చేసుకోవాలంటే మీకు అలైట్ మోషన్ యాప్ అనేది కావాలి. ఈ వీడియోకు సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ముందైతే చూడండి ఫ్రెండ్స్, నేను ఎడిట్ చేసిన ఒక్కసారి వీడియో ఎడిటింగ్ అనేది మీకు డెమో రూపంలో చూపిస్తాను. నువ్వు నాకు ఎంత దూరం చూసారు కదా ఫ్రెండ్స్, డెమో వచ్చేసి మనకి అలా ఉంటుంది. మనం అలా ఎలా ఎడిట్ చేసుకోవాలంటే ముందైతే అలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ముందైతే నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నా లోగో ఉంటుంది. నా లోగో డిలీట్ చేసి కూడా మీ లోగో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లిరిక్స్ కూడా ఇచ్చాను మీకు. దీని తర్వాత సేక్ ఎఫెక్ట్ చూడండి. సేక్ ఎఫెక్ట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సేక్ ఎఫెక్ట్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ యాడ్ అనేది చేశాను. ప్లస్ దాంతోపాటు హెచ్డి సిసిఆర్ ఎఫెక్ట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. అది కూడా మీకు ఎలా యాడ్ చేయాలనేది లాస్ట్లో చెప్తాను. మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మీకు ఎలా యాడ్ చేయాలనేది. చూడండి, మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను మీకు. ముందు మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ అనేది ఒకసారి ఓపెన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలా ఉంటుంది కదా. ఫస్ట్ వచ్చేసి మనకి 6.42 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫొటోస్ అనేది యాడ్ చేయాలంటే ముందు ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజెస్ మీరు తీసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ యాడ్ చేసి చూపిస్తాను. ముందైతే ఫోటో మీద టచ్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి కరెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేశాక వీడియో అనేది మీకు కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేశాక ముందైతే లిరిక్స్కి అనేది మనం ఎఫెక్ట్ అనేది అప్లై చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీకు బీట్ మార్కులనే లిరిక్ ఎఫెక్ట్ అనేది నేను యాడ్ చేశాను. మీకు సేక్ ఎఫెక్ట్లో మాత్రం ఇవ్వలేదు. చూడండి, ముందైతే ఈ లిరిక్ మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక చూడండి, ఇప్పుడు ఎక్కడ వరకు అయితే లిరిక్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇలా పేస్ట్ అనేది చేసేయండి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే లిరిక్ మీద ఇలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. సింపుల్గా ఇలా ఎన్నైతే లిరిక్స్ ఉంటాయో అన్నిటికీ కూడా ఈ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, చేశారు కదా. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఫస్ట్ ఎఫెక్ట్ అనేది అప్లై చేద్దాం. అప్లై చేయాలంటే చూడండి, ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనకి ఫొటోస్ ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యాయో చూద్దాం. 6.42 మిల్లీ సెకండ్ల దగ్గర ఫొటోస్ యాడ్ అయ్యాయి కదా. అక్కడ ఉన్న ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఎగ్జాక్ట్గా మీకు 10.5 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ లాస్ట్లో ఒక ఫోటో ఉంటుంది, దానికి ఇచ్చేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చేశాక మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రెండో ఎఫెక్ట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకి మిడిల్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా, ఇవి కూడా ఎక్కడెక్కడ ఇవ్వాలో చెప్తాను. చూడండి, ఎగ్జాక్ట్గా 7.30 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి 10.58 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటో కూడా ఇదే ఎఫెక్ట్ అనేది మీరు అప్లై అనేది చేయండి, సెకండ్ ఎఫెక్ట్. ఓకే, ఈ 2 ఫొటోస్కి మాత్రం ఇచ్చాం కదా. మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, మూడో ఎఫెక్ట్ అనమాట. చూడండి, ముందైతే ఫస్ట్ ఈ డబల్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మనం వదిలేసామో ఆ ఫొటోస్కి మాత్రమే మనం ఈ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేయాలన్నమాట. చూడండి, 8.50
మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఎఫెక్ట్ అనేది మనకి అప్లై అయిపోయింది అనమాట. అప్లై అయ్యాక దీన్ని ఏం చేస్తారంటే ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి కొద్దిగా చూడండి, ఈ ఫోటో లెంత్ అనేది కొంచెం తగ్గించుకోండి. మీరు చూడండి కరెక్ట్గా చూడండి, మీకు నచ్చినంత తగ్గించుకోండి. దీన్ని కరెక్ట్గా కూడా ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఓకే, ఇలా చేశాక చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో అనేది మనం యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి, ఇలా ఫిల్ స్క్రీన్ చేసేసుకొని కరెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసి చూడండి ఈ ఫోటోని దీని కిందికి ఇలా తెచ్చుకోండి అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా తెచ్చాక మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందాక ఒక ఫోటోకి అనేది ఎఫెక్ట్ అనేది అప్లై చేసాం. ఇప్పుడు కింద ఉన్న ఫోటో ఉంది కదా దీని మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. చేశాక బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు ఎక్కడైతే మనం డబల్ ఫోటో అనేది ఎక్కడ యాడ్ చేసామో అక్కడికి వచ్చేసి చూడండి, ఇప్పుడు కింద ఉన్న ఫోటో ఉంది కదా ఆ ఫోటోకి మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేయాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా ఉంటుంది మీకు ఇది. ఇలా ఎఫెక్ట్ అనేది మీకు ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఫోటో కొంచెం లెంత్ ఇంకా తగ్గించుకోండి మీరు. చూడండి నేనైతే తగ్గిస్తున్నాను, కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఓకే, ఈ సైజులో పెట్టేసుకోండి మీరు. ఇలా పెట్టేశాక చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఓకే ఇప్పుడు ఇక్కడ కూడా ఇచ్చేసాం కదా, ఇప్పుడు అన్నిటికీ కూడా మనం ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేసామన్నమాట. ఓన్లీ జస్ట్ ఒక్క ఫోటోకి మాత్రమే 3 ఎఫెక్ట్. ఓకే, ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హెచ్డిసిసిఆర్ ఎఫెక్ట్ అన్నాను కదా, ముందైతే ఈ లెఫ్ట్ సైడ్లో ఐకాన్ సింబల్స్ మీద ఇలా క్లిక్ చేస్తే మీకు టిక్ మార్క్ అనేది వస్తుంది. వచ్చాక ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి కాపీ 3 లేయర్స్ అనేది క్లిక్ చేశాక బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళాక మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు ఎక్కడైతే నా లోగో ఉంటుందో దాని దగ్గర ఫస్ట్ వచ్చే బీట్ మార్క్ దగ్గరికి గుర్తుపెట్టుకోండి. అక్కడికి వచ్చాక ఈ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి పేస్ట్ 3 లేయర్స్ అనేది క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అనేది అయిపోతుంది అనమాట. సేమ్ యాజ్ టీజ్గా మళ్ళీ మనకి బీట్ మార్క్ ఎండ్ వరకు రావాలి అంటే చూడండి అలా టిక్ చేసి పట్టుకొని చూడండి తక్కువ ఉంటే ఇప్పుడైతే మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే సరిపోయింది. చూసారు కదా, ఎక్స్ట్రా ఉంటే మాత్రం కట్ చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో కనుక కంప్లీట్ అయిపోయింది కాబట్టి మన గ్యాలరీలో సేవ్ కావాలంటే సింపుల్గా ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో ఎడిటింగ్ మీకు కనుక నచ్చినట్లయితే నాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.